లక్షల లక్షల కోట్లు రోడ్ల మీద పరిచయం చేయమని చెప్పినారు కదా, అంత దానికి ఎందుకు ఓడిపోయింది అని ఆత్మపరిశీలన చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకుని ప్రజలకి ఇగో మేము అధికారంలోకి వస్తే ఇగో మరిన్ని సేవలు చేస్తాం అంటే రేపొద్దున అధికారంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ జెండా మోసేడు లేదా చంద్రబాబు నాయుడు చొక్కా తీసుకోలేదు, ఇలాంటి విమర్శలు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇలా విమర్శలు చేసినంత సేపు వైసీపీ అధికారంలో రావడం కల్లా ప్రతిపక్షం అన్నది విమర్శలు చెయ్యాలి. అంతేగాని జెండా కూలీలు రాజశేఖర రెడ్డి చేసింది జెండా కూలే కదా, రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ జెండా మోసాడు కదా, మరి జెండా కూలీ ఎంత కూలీ తీసుకున్నారు? బీజేపీ కూడా కూలి ఎంత? బీజేపీ మరి ఏంటి సార్ ఇది? ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడిన అక్షర్ సత్యం గారు మాట్లాడండి, అక్షర్ సత్యం గారు మాట్లాడండి, మీదే అయిపోయింది. ఏంటి సార్ ఇది? ఆయన మాట్లాడినప్పుడు అవును సార్ మాట్లాడండి సార్, ఇద్దరు మాట్లాడండి సార్, ఒక్కసారి కూడా కౌంటర్ చేయకుండా ఉండాలి. మొత్తం మీరే మాట్లాడేది వినాలంటే ఎలా? మాట్లాడి ఆపాం కదా మేము, మీరే కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మేము మాట్లాడకూడదు. అవును సార్, మీరు మాట్లాడకూడదని మేము ఎప్పుడు చెప్పరా. మీరు మాట్లాడండి, ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి. అక్షర్ సత్యం గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే దాంట్లో వస్తున్నారు అంటే మేము మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడాలని ఆయనే చెప్తున్నారు. మీరు మాట్లాడకుండా ఉండడం మీ తప్పది, మా తప్ప ఎలా అవుతుంది? ఎందుకు కనెక్ట్ చేయం? మేము కనెక్ట్ చేసే ఉంచుతాం. ఇక్కడ నుంచి ఎలమోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నచ్చకపోతే మీరు కూడా మాట్లాడండి. చెప్పండి, సమయం కంక్లూడ్ చేయండి. రౌడీతనం మంచిది కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడిన మీరు మాట్లాడకూడదు అని సంస్కారం ఉండాలి సార్. సంస్కారం సార్, మన ఎలాగ ఇట్లా అవుతాం సార్. సార్ ఒకటండి, నేను కంక్లూడ్ చెప్పేది ఏంటంటే ఒక్కరూ సాగండి సార్. మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా ఆయన ఆగారు సార్, ఆయన ఏం మాట్లాడలేదు. మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు వైసీపీ పరిపాలన చాలా బాగా చేసింది అంటున్నారు కదా, నిజంగా అంత పరిపాలన చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు సార్? జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించారంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటన్నది వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ తీర్పేరు అధికారంలోకి వస్తానంటే అలా ఇంత అయ్యి ఉండదు కాదని అంటాను, తిట్టుకోనే ఉండే. మీరు పవన్ కళ్యాణ్ తిట్టిన చేపు పవన్ కళ్యాణ్ పార్టీ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. అది మీకు అర్థం కాదు. అనేక డిబేట్లో చెప్పాను నేను. ఎన్నికల ముందు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వైసీపీ యొక్క మూర్ఖత్వం. మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టరు. మీరు 164 స్థానాల్లో ఉన్న లోకేష్ ని కానీ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ తిట్టరు. 21 స్థానాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తిడతారు. మీరు మీకు తెలుగుదేశానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు నిజమని మీరు ఒప్పుకుంటున్నారు. మీరు వాళ్ళమ్మ మీ మీద యాక్షన్ తీసుకోవాలి, మీరు వాళ్ళ మీద తీసుకోరు. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఏంటి సార్ టీడీపీకి వైసీపీకి ఉన్న లాలూచి? రైట్ అక్షర్ సత్యం గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎలమోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి ఎలమోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ మంత్రి రోజా మరొకసారి పవన్ కళ్యాణ్ మీద నోరైతే పారేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. అయితే కేవలం నగరి ఇన్ఛార్జిగా ఆవిడని తొలగిస్తున్నందుకే ఏదో ఒక రకంగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటానికే రోజా ఈ రకమైన చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా గెలిచారని మాట్లాడుతున్నారని చెప్పి జనసేన నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా మరి రోజాని ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రోజా మారకపోతే తర్వాత ఆమె స్థానం కాదు కదా, మొత్తం రాజకీయ భౌతమే అగమ్య గోచరంలోకి వెళ్ళిపోద్దని అందరూ కూడా హితవు చెప్తున్న పరిస్థితి. ఇక భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా మరి గతంలో ఎయిర్ బస్సులు వస్తే ఎయిర్ బస్సులు రాని గ్రామానికి ఎయిర్పోర్ట్ దేనికని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కనువిప్పు కలిగింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ప్రజలకి కోసం మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామన్న జగన్మోహన్ రెడ్డి మరి కేవలం సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు కానీ అభివృద్ధిని మాత్రం గాల్లో కలిపేశాడన్న ఆరోపణలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఉన్నాయి. దాన్ని ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ఇచ్చారని ప్రజలైతే గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి మనమైతే చూసాం. కానీ ఈ క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని మాజీ మంత్రి మరి